హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం బాహుబలి హ్యాండ్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూసేద్దాం. ఇది వచ్చేసి ఇప్పుడు మనం కట్ చేసే ఈ బాహుబలి హ్యాండ్ 2 కలర్స్తో వస్తుంది. అంటే బాహుబలి హ్యాండ్ అంటే ఎల్బో హ్యాండ్ వరకు వచ్చేసి ఒక హాఫ్ మనకి పఫ్ వస్తుంది, మిగిలిన హాఫ్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది. అలా వచ్చే 2 కలర్ కాంబినేషన్తో వచ్చే ఈ బాహుబలి హ్యాండ్ని చాలా సింపుల్గా ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూడబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం బాహుబలి హ్యాండ్ని చాలా సింపుల్గా లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూసేద్దాం. ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఎలా కట్ చేయాలి అనేది చూద్దాము. మొత్తం హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచులు. మొత్తం హ్యాండ్ పొడవులో నుండి ఒక 5 ఇంచులు బార్డర్ కోసం సపరేట్గా స్ట్రైట్ పీస్ని తీసుకుందాము. మిగిలిన 4 ఇంచులు మనం పఫ్ హ్యాండ్ కోసం తీసుకుందాము. ఇప్పుడు వచ్చేసి నేను 1/2 మీటర్ లైనింగ్ని తీసుకున్న ఈ 1/2 మీటర్ లైనింగ్ని ఫస్ట్ డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ 2 ఎడ్జెస్ ఇలా వచ్చేలాగా. ఇప్పుడు నేను తీసుకుంటున్నది 2 హ్యాండ్స్కి సరిపడా తీసుకున్నాను. ఇలా డబుల్ ఫోల్డ్ తీసుకున్న తర్వాత మరలా ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. అంటే మొత్తం 2 హ్యాండ్స్కి కలిపి 4 మడతలు వచ్చేలా ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ కొలతల్ని తీసుకుందాము. హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి 5 ఇంచులు మైనస్ చేసాం కదా. 5 ఇంచులు మైనస్ చేసిన తర్వాత 4 ఇంచులు పఫ్ కోసం తీసుకుందాము. 4 ఇంచులకి పై వైపున చివరి వైపున ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 5 ఇంచుల్ని మార్కింగ్ చేసేసుకోవాలి. 5 ఇంచుల్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు. 10 ఇంచుల్లో సగం అంటే 5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ హ్యాండ్ లూజ్ ఎంత అయితే వచ్చిందో దీనికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఈ హ్యాండ్లో సగం అంటే 5లో సగం 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం హ్యాండ్ కర్వ్ కోసం తీసుకోవాలి. 2.5 ఇంచుల దగ్గర వచ్చిన హ్యాండ్ లూజ్ 5 ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపితే 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం తీయాలి. అది మనం ఎక్స్ట్రా చూద్దాం. ఇలా ఇంతవరకు నార్మల్గా హ్యాండ్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం పఫ్ హ్యాండ్ అంటే ఇక్కడ బాగా పఫ్ రావడం కోసం ఎంత పొడవు అయితే మార్కింగ్ చేసామో వచ్చిన పొడవు కంటే ఎక్స్ట్రా పై వైపునకి 3 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. అలానే వచ్చిన లూజ్ కంటే ఎక్స్ట్రా 3 ఇంచులు లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 ఇంచులు పెట్టాం కదా, సేమ్ అదే 3 ఇంచులు లూజ్ ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ 3 ఇంచులు మార్కింగ్ చేసిన దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం బ్లౌజ్లో ఖర్చు కోసం 2 ఇంచులు తీసాం కదా, ఇక్కడి నుండి ఖర్చు కోసం 2 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఈ 2 డాట్స్ని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ హ్యాండ్ పొడవు కోసం పై వైపున మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ నుండి హ్యాండ్ కర్వ్ని తీసుకోవాలి. ఇక్కడ నుండి హ్యాండ్ కర్వ్ తీసేటప్పుడు ఈ హ్యాండ్ ఒరిజినల్ లూజ్ ఎంతైతే ఉందో ఈ లూజ్కి కరెక్ట్గా సగానికి వచ్చేలాగా ఇక్కడ మాత్రమే డౌన్ తీసేసుకొని మిగిలిన పార్ట్ బాగా పైకి రాకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి ఈ పఫ్ హ్యాండ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ పీస్ని కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఈ ఫోల్డింగ్ దగ్గర చిన్న టక్స్ను పెట్టేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ పీస్ని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఈ లైనింగ్ పార్ట్లో మనం హ్యాండ్లో సగమే తీసాం కదా, మిగిలిన సగాన్ని ఈ లైనింగ్ పార్ట్లో తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవు మనం మిగిలిన పొడవు 5 ఇంచులు తీద్దాం అనుకున్నాం కదా, 5 ఇంచులు ప్లస్ ఈ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 6 ఇంచులు తీసుకోవాలి. 6 ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు. 10 ఇంచుల్లో సగం అంటే 5 ఇంచులు. 5 ఇంచులు ప్లస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. 2 ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా ఈ పీస్ని మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ హ్యాండ్ పీసుల్ని కట్ చేసుకున్న తర్వాత దీనిలో ఈ బార్డర్ కోసం అయితే ఈ లైనింగ్ పీస్ ఎలా అయితే తీసుకున్నా అంటే ఈ హ్యాండ్ పీస్ ఎలా అయితే 4 మడతలు వేసి ఫోల్డ్ చేసి కట్ చేసామో సేమ్ అదే విధంగా
ఈ హ్యాండ్ పీస్ని కూడా 4 మడతలు వేసి ఫోల్డ్ చేసి కట్ చేస్తే మనకి 2 హ్యాండ్స్కి సరిపడా ఇలా స్ట్రైట్ పీస్ వస్తుంది. ఈ లైనింగ్ పీస్ ఎంతైతే కట్ చేసామో సేమ్ ఇదే సైజులో ఈ బార్డర్ పీస్ని కట్ చేసుకోవాలి. ఈ స్ట్రైట్గా ఉన్న దగ్గర ఈ కలర్ వేస్తున్నాను. ఈ పఫ్ హ్యాండ్ దగ్గర ఆపోజిట్ కలర్ క్లాత్ని తీసుకుంటున్నాను. కట్ చేసుకున్న ఈ హ్యాండ్ని స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. దీనిలో ఇప్పుడు నేను ఒక హ్యాండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూపిస్తున్నాను. మనం ఫస్ట్ ఈ పై వైపున పఫ్ కోసం ఒక కలర్ క్లాత్ని తీసుకున్నాం కదా, ఈ క్లాత్ని వరకు తీసుకొని ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ పీస్కి పై వైపున లైనింగ్ పెట్టుకోవాలి. లైనింగ్ పెట్టుకొని మొత్తం చుట్టూ జాయింట్ చేసేసుకోవాలి. ఈ లైనింగ్ ఈ బ్లౌజ్ పీస్ చుట్టూ జాయింట్ చేసేసి ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఈ లైనింగ్ పీస్కి సరిపడా ఈ బ్లౌజ్ పీస్ని చుట్టూ జాయింట్ చేసేసి ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేశాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ మధ్యలో కరెక్ట్గా ఫోల్డ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకోవాలి. అలానే ఈ రౌండ్ తిరిగే దగ్గర సగానికి అంటే ఇక్కడ మనకి ఆమ్ రౌండ్ బ్లౌజ్కి జాయింట్ చేయడానికి సరిపడా ఎక్స్ట్రా ఖర్చు ఉంచేసి ఈ కరెక్ట్గా ఈ రౌండ్ తిరిగే దగ్గర హాఫ్ దగ్గర 2 వైపులా టక్స్లు పెట్టుకోవాలి. ఈ టక్స్ పెట్టిన దగ్గర నుండి 2వ వైపున ఈ టక్స్ పెట్టిన దగ్గర వరకు మనం ఈ ప్రిల్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అలానే ఈ టక్స్కి కరెక్ట్గా స్ట్రైట్గా ఉండేలాగా ఈ చివరి వైపున కూడా టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా ముందుగానే టక్స్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ప్రిల్స్ని పెట్టేసుకోవాలి. ఈ ప్రిల్స్ పెట్టేసి ఇక్కడ నుండి కుట్టు వేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా 2వ వైపున ఈ టక్స్ వరకు ప్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా రివర్స్ చేసేసి ఈ చివరి వైపున అంటే మనకి పై వైపున ప్రిల్స్ ఎటువైపున వచ్చిందో దీనికి ఆపోజిట్ వచ్చేలాగా ఈ చివరి వైపున ప్రిల్స్ పెట్టేసుకోవాలి. రెండో వైపున ఈ టక్స్ దగ్గర వరకు ప్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా మనం ఇంతవరకు ఈ హ్యాండ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత చివరి వైపున స్ట్రైట్గా స్టిచ్ చేయడం కోసం ఒక లైనింగ్ పీస్ని తీసుకున్నాం కదా, ఈ పీస్ని ఫస్ట్ మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్ట్రైట్ పీస్ని తీసుకొని ఈ స్ట్రైట్ పీస్కి చివరన పైపింగ్ వేసేసుకోవాలి. పైపింగ్ వేసుకోవడానికి ఈ చివరి వైపు నుండి ఇలా ఈ పైపింగ్ థ్రెడ్ ఇలా లోపలికి వచ్చేలా పెట్టి కుట్టు వేసేసుకోవాలి. ఇలా థ్రెడ్ని ఇలా థ్రెడ్ పైపింగ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పై వైపున డిజైన్ వేయడం కోసం ఒక స్ట్రైట్ పీస్ని కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న ఈ స్ట్రైట్ పీస్ని ఇలా రాంగ్ సైడ్ పై వైపునకు వచ్చేలా పెట్టుకొని ఈ పై వైపున మరొక కుట్టు వేసుకోవాలి. ఇలా ఈ 2 పీసుల్ని జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి.
ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా ఈ లైనింగ్ పీస్ని వరకు పై వైపునకు తీసుకొని ఈ లైనింగ్ పీస్ని ఇలా విడిగా తీసుకొని ఈ ఖర్చు లోపల వైపున లైనింగ్ పీస్ కలిపేసి ఈ పై వైపున కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ సైడ్ పీస్ ఉంది కదా, ఈ పీస్ పై వైపున ఆల్రెడీ మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ హ్యాండ్ పీస్ని పెట్టుకోవాలి. ఈ హ్యాండ్ పీస్ని పెట్టుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఒరిజినల్ సైడ్ ఈ పీస్ని జాయిన్ చేసిన తర్వాత ఈ ఖర్చు పైకి వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని ఈ హ్యాండ్ పీస్ని మొత్తం లోపలికి పెట్టేసి ఈ లైనింగ్ పీస్ని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసి ఇప్పుడు ఈ ఖర్చు కనిపిస్తుంది కదా కుట్టు, ఈ కుట్టు పై వైపునే లైనింగ్ పీస్ని కూడా కలిపేసి ఇలా కుట్టు వేసేసుకోవాలంటే ఈ ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ రెండు పీసులకు మధ్యలో మనము జాయిన్ చేసిన హ్యాండ్ పీస్ ఉండేలా పెట్టుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో నుండి ఈ క్లాత్ని రివర్స్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ పీస్కి పఫ్ హ్యాండ్కి ఈ స్ట్రైట్ పీస్కి మధ్యలో ఈ పై వైపున ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ హ్యాండ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక మనం ఈ హ్యాండ్ని బ్లౌజ్కి జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఈ పఫ్ హ్యాండ్ పెట్టుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడానికి బ్లౌజ్లో హ్యాండ్కి జాయిన్ చేసే ముందుగా జస్ట్ మనం నార్మల్ హ్యాండ్కి ఎలా అయితే మార్కింగ్ చేసి లోతు తీసుకుంటామో సేమ్ అదే విధంగా ఒక మార్కింగ్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ లోపలికి ఉండేలా ఇక్కడ నుంచి మార్కింగ్ చేసేసుకొని మార్కింగ్ చేసిన పై వైపునే కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుంటే మనకి ఈ ప్రిల్స్ విడిపోకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా బాహుబలి హ్యాండ్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది. ఇంతవరకు హ్యాండ్ పీస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక ఈ హ్యాండ్ని మనం బ్లౌజ్కి జాయిన్ చేసుకోవాలి. మనం ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న ఈ హ్యాండ్ని బ్లౌజ్కి ఎలా జాయిన్ చేసుకోవాలి, హ్యాండ్కి మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లౌజ్కి ఈ హ్యాండ్ ఎలా ఉంటుంది చూడటానికి అనేది మన నెక్స్ట్ క్లాస్లో చూసేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.